మనం నన్నయ్య గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము. ఇప్పుడు నన్నయ్యతో పాటు నన్నయ్య గారి సమకాలికులు అంటే అతనితో పాటు జీవించిన కొంతమంది కవులు ఉంటారు కదా, వాళ్ళ గురించి తెలుసుకోవాలి. నన్నయ్య కాలంలో నారాయణ భట్టు అనేటువంటి ఒక కవి ఉన్నాడు. అతడు ఏం రాశ అంటే అతని బిరుదు కరీభవ కరీభవ వ్రజాంకుడు అనేటువంటి బిరుదు ఆయనకు ఉంది. రాజరాజ నరేంద్రుడు నందపూడిని అనేటువంటి అగ్రహారాన్ని కూడా అతనికి దానిచ్చాడు. తర్వాత పాలూరి మల్లన్న కూడా నన్నయ్య కాలంలో వాడే. మరి ఆయన కూడా మరి గణిత శాస్త్రంలో మరి గణితాన్ని పద్యరూపంలో వచ్చినటువంటి వ్యక్తి పాలూరి మల్లన్న గారు. తర్వాత ఇంకో కవి మల్లియ రేచన గారు ఉన్నవాడు. ఆయన కవి జలాశ్రయము అనేటువంటి పుస్తకాన్ని రచించాడు. మరి శ్రావికాభరణుడు అనేటువంటి బిరుదు కూడా ఆయనకు ఉంది. తర్వాత వేములవాడ భీమకవి ఇతడు గొప్ప కవితలు కూడా. ఇతడు నన్నయ్య కాలం వాడే. మరి ఇతడు కూడా మరి ఆనాడు ఉండేటువంటి కట్టుబాట్లను తిట్లను ఇవన్నీ పద్ధతిగా రాసిన వ్యక్తి. తర్వాత అధర్వణాచార్యుడు ఉన్నాడు. ఆయన కూడా అధర్వణ భారతాన్ని కూడా రచించినట్టు మనకు తెలుస్తూ ఉంది. తర్వాత మహాభారత విశేషాలు ఇంకా కొన్ని తెలుసుకుందాం. సంస్కృత భారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయంటే 100 పర్వాలు ఉన్నాయి. ఎన్ని పర్వాలయా? 100. తెలుగు భారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయి? ఇందాక చెప్తే కదా 18 పర్వాలు ఉన్నాయి. సంస్కృతంలో ఎన్ని ఉన్నాయి? 100. సంస్కృత మహాభారతంలో వేదవ్యాసుడు రాసినటువంటి సంస్కృత భారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయి? 100. పర్వాలనగా భాగాలు అని అర్థం. పర్వాలనగా భాగాలు. మహాభారతము చంద్రవంశపు రాజులైనటువంటి కౌరవ పాండవుల గురించి చెప్పడం జరిగింది. మహాభారతం ఎవరి గురించి చెప్పడం జరిగింది? కౌరవులు పాండవుల గురించి చెప్పబడింది. భారత వంశజుల కథను చెప్పినది కనుక దీనిని మహాభారతం అంటారు. భారతదేశాన్ని మహాభారతాన్ని వేదవ్యాసుడు చెప్తుండగా విఘ్నేశ్వరుడు తన గంటం పట్టుకుని రాశాడని మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు భారతాన్ని వ్యాసుడు చెప్తుంటే ఎవరు రాశారో? గణపతి రాశాడట. ఇక మహాభారతాన్ని వైశంపాయనుడు జనమేజయుడు చెప్పగా జనమేజయుడు పరీక్షిత్ మహారాజు చెప్పాడు. భారతాన్ని మొట్టమొదటి కథను వైశంపాయనుడు వ్యక్తి జనమేజయుడు చెప్పాడు. జనమేజయుడు వ్యక్తి ఎవరు చెప్పాడు? పరీక్షిత్ మహారాజు చెప్పడం జరిగింది. తర్వాత తరతరాంట్లో చెప్తూ రావడం జరిగింది. మహాభారతాన్ని కన్నడంలో మన తెలుగులో నన్నయ్య దగ్గర ఎవరు రాశారు? కన్నడంలో కూడా భారతాన్ని రాసే మరి కన్నడ భాషలో అనువదించారని కొంతమంది కవులు. వాళ్ళు ఎవరంటే పంపకవి రచించాడు కన్నడంలో. అతడు ఏం పేరు పెట్టాడు భారతానికి? విక్రమార్జున విజయం అని పేరు పెట్టాడు ఆయన. తర్వాత రన్నకవి రచించాడు. రన్నకవి కూడా రచించడం జరిగింది. తర్వాత తమిళంలో భారతాన్ని పెరిందేవనారు అని కూడా పేరు పెట్టడం జరిగింది. ఈ విధంగా మరి నన్నయ్య గురించి, నన్నయ్య గారి యొక్క రచనల గురించి, నన్నయ్య ఆస్థానం గురించి, మహాభారతం గురించి, మరి తర్వాత మహాభారతం సంస్కృతంలో వేదవ్యాస రాజ్యం విషయం గురించి, సంస్కృతంలో ఉన్న పర్వాలు ఎన్ని అనే విషయము, తెలుగులో ఎన్ని పర్వాలు ఉన్నాయనే విషయం, ఇవన్నీ కూడా మనము కూలంకుషంగా సంక్షిప్తంగా ప్రస్తుతానికి నన్నయ్య గురించి, నన్నయ్య గారి సమకాలీన కవుల గురించి ఈరోజు తెలుసుకోవడం జరిగింది. మిగతా విషయాలు మనము తర్వాత చెప్పుకుందాం.